ఎంఐ వర్సెస్ కేకేఆర్ ఇది ఫస్ట్ హోమ్ మ్యాచ్ ముంబై ఇండియన్స్కి. ఫస్ట్ మ్యాచ్లో ఈజీ విన్, అసలు కాంపిటీషన్ లేకుండే కేకేఆర్ నుంచి. స్టార్టింగ్ నుంచి వద్దాం. ఈరోజు ఫస్ట్ బ్యాటింగ్ కేకేఆర్ది ఉండే. కోల్కతాది లాస్ట్ ఇయర్ కూడా ఇదే ఫార్ములాతోని ఈజీగా వాళ్ళు ట్రాఫీ కూడా గెలిచిండే. వాళ్ళ లాస్ట్ ఇయర్ ఫార్ములా ఒక ఫిలిప్ సాల్ట్ అండ్ సునీల్ నరేన్. బల్క్ ఆఫ్ స్కోరింగ్ అయితే వీళ్ళిద్దరి నుంచే ఉండే. మిడిల్ ఆర్డర్ ఎప్పుడెప్పుడు ఛాన్స్ వచ్చిందో ఆబ్వియస్గా పర్ఫార్మెన్స్ ఉండే లాస్ట్ ఇయర్. ఇంకా వాళ్ళకి మెయిన్ అక్కడ శ్రేయస్ అయ్యర్ ఉండే ఆ మిడిల్ ఆర్డర్లో. ఈ ఇయర్ శ్రేయస్ అయ్యర్ లేడు. అండ్ ఈరోజు ఎప్పుడైతే డికాక్ అవుట్ అయింది, సునీల్ నరేన్ డక్అవుట్ అయింది, మళ్ళీ రహానేది ఇన్నింగ్స్ రాలేదు. రఘువంశీ ఒక చిన్న క్యామియో ఆడింది, 16 balls 26 runs. దాని తర్వాత వెంకటేష్ అయ్యర్ అయితే ఇంతగానం పైసలు పెట్టి తీసుకున్న ఆప్షన్లో, బట్ పర్ఫార్మెన్స్ అయితే అబ్సల్యూట్లీ జీరో ఇప్పటివరకు. రింకు సింగ్ లాస్ట్ ఇయర్ కూడా ఐపీఎల్లో ఏం పర్ఫార్మెన్స్ లేదు. అంతకంటే ముందు కూడా రింకు సింగ్కి ఇన్నే బాల్స్ దొరుకుతుండే. ఇన్ఫ్యాక్ట్ ఈరోజు అయితే చాలా జల్ది వచ్చాడు. బట్ జనరల్గా చూసుకుంటే లాస్ట్ ఇయర్ కూడా సేమ్ ముందు దొరికినన్ని బాల్స్ ఆ ఎండింగ్ టైంలోనే వస్తుండే. బట్ లాస్ట్ ఇయర్ ఆ ఇంపాక్ట్ చూపెట్టలేడు. సేమ్ ఇయర్ కూడా అదే ప్రాబ్లం అయింది ఫస్ట్ 2 matchesలో. ఇప్పుడైనా అదే ఉండే. మనీష్ పాండేన్ యాజ్ అన్ ఇంపాక్ట్ తీసుకున్నారు ఈరోజు. బట్ ఆ ఇంపాక్ట్ మేబీ రింకు కంటే ముందే తీసుకునేది ఉండే. ఆ ఇంపాక్ట్ తీసుకోవడమే లేట్ చేసేసిండ్రు పవర్ ప్లే అయినాక. రింకు వచ్చిందే పవర్ ప్లేలో. ఆ టైంలో మేబీ మనీష్ పాండేని తీసుకునేది ఉండే. బట్ అట్ ది ఎండ్ మనీష్ పాండే కూడా ఏం పెద్ద పర్ఫార్మెన్స్ లేదు. 14 balls 19 runs. రసల్ కూడా వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది రసల్ దగ్గర అట్లీస్ట్ ఇలాంటి మ్యాచెస్ గెలిపించడం. బట్ ఇందులో కూడా పర్ఫార్మెన్స్ రాకపోతే రసల్ది ప్రాబ్లమే. రమన్దీప్ కూడా అదొక చిన్న క్యామియో, జస్ట్ 12 balls 22 runs. అక్కడ నుంచి ఎలా అయినా మ్యాచ్ లేకుండే, టైలెండర్స్తో బ్యాటింగ్ చేస్తుండే. సో ఛాన్సే లేకుండే కేకేఆర్కి మళ్ళీ కంబ్యాక్ చేయని కూడా. ఒక్క పార్ట్నర్షిప్ అవ్వలేదు. పవర్ ప్లేలోనే బ్యాక్ టు బ్యాక్ వికెట్స్ ఇవ్వడము ట్రైయే చేయలేరు అసలు ఎవరైనా వచ్చి. రహానే అలాంటి సీనియర్ ప్లేయర్, ఎక్స్పీరియన్స్ ప్లేయర్ అయినా ఆ మ్యాచ్ సిచ్యువేషన్ చూసి అలా పర్ఫామ్ చేసేది ఉండే. అట్లీస్ట్ ట్రై చేసేది ఉండే, ఒక పార్ట్నర్షిప్ బిల్డ్ చేద్దాం రాదర్ దాన్ గోయింగ్ ఫర్ రన్స్. ఎందుకంటే వీళ్ళు ఆల్అవుట్ అయింది కూడా జస్ట్ 16 ఓవర్స్లోనే అయిపోయింది. 20 overs ఆడుంటే ఇదే 116, మేబీ ఇంకో 20-30 runs అయితే ఎక్కువ అవుతుండే. అట్లీస్ట్ 145, 140, 150 టచ్ అవుతుండే. ఆ పార్ట్నర్షిప్ బిల్డ్ చేయలేరు. ముంబై ఇండియన్స్ బౌలింగ్కి వచ్చేస్తే బోల్ట్ 4 overs 23 runs 1 wicket. ఆ ఒక్క వికెట్ సునీల్ నరేన్ది, ప్రాపర్ బ్లాక్ హోల్ బౌలింగ్, యార్కర్. దాని తర్వాత దీపక్ చాహర్ది బాగుండే బౌలింగ్, 2 overs 19 2 wickets. స్కోర్ అంటే రన్స్ ఇచ్చిండు, బట్ స్టిల్ 2 wickets తీసేసిండు. ఈరోజు ఒక డెబ్యూటెంట్ ఉండే ముంబై నుండి, అశ్విని కుమార్, 3 overs 24 runs 4 wickets. ఆల్మోస్ట్ మొత్తం బ్యాటింగ్ ఆర్డర్ని ఖతం చేసేసిండు ఒక్కడే. బాగా వేసిండు బౌలింగ్. హార్దిక్ దుండే నార్మల్ 2 overs 10 runs 1 wicket. విఘ్నేష్ పుత్తూర్ ఎవరైతే ఫస్ట్ మ్యాచ్ సిఎస్కే మ్యాచ్లో ఆడిండు, లాస్ట్ మ్యాచ్ డ్రాప్ అయ్యిండనో అతను, ఆ స్పిన్నర్ 2 overs 21 runs 1 wicket. దాని తర్వాత శాంట్నర్ 3.2 17 runs 1 wicket. సో యాజ్ అ బౌలింగ్ యూనిట్ అయితే ముంబై ఆబ్వియస్గా చాలా బాగా పర్ఫామ్ చేసింది. ఇక్కడ బౌలింగ్ యూనిట్కి ఎలా అయినా క్రెడిట్స్ వెళ్తాయి. బట్ అట్ ది సేమ్ టైం కేకేఆర్ బ్యాటింగ్ చాలా దరిద్రంగా ఆడింది ఈరోజు. ఒక్కసారి కూడా ఎవ్వరు పార్ట్నర్షిప్ ట్రై చేయలేరు. చాలా గలీజ్ కొలాప్స్ అయిపోయింది ఈరోజు కేకేఆర్. ఇటు ముంబై బ్యాటింగ్కి వచ్చేస్తే, ముంబై బ్యాటింగ్ అసలు ఆ టార్గెట్కి అయితే ప్రెషర్ లేదు, ఏం లేదు. ఈజీ చేస్, ఫ్లాట్ ట్రాక్ అది ముంబై పిచ్. సో ఏం ప్రాబ్లం లేకుండా చేజ్ చేయడంలో ఓన్లీ కన్సర్న్ వీళ్ళది రోహిత్ శర్మనే ఉండాలి. బికాజ్ రోహిత్ శర్మ కూడా వైట్ బాల్ లెజెండ్, ఇంత పెద్ద ప్లేయర్. ముందంటే యాజ్ అ క్యాప్టెన్ ఆడుతుండే ముంబైలో. ఐపీఎల్లో ఎప్పుడు రోహిత్ శర్మ అంత పెద్ద రన్స్ అయితే రాకపోతుండే. లాస్ట్ ఇయర్ ఒక్క సీజన్ బాగా వెళ్ళింది, బట్ అందులో కూడా ఒక సెంచరీ వదిలేస్తే వేరే ఇన్నింగ్స్ అన్నీ తక్కువనే ఉండే స్కోర్స్. ఒక్క సెంచరీ కొట్టిండు అగైన్స్ సిఎస్కే ఆన్ అ లూజింగ్ కాజ్. అదొక్కటి వదిలేస్తే ఏం రన్స్ లేకుండే అంత పెద్దగా. బట్ సీజన్ అట్లీస్ట్ వేరే సీజన్స్ కంటే బెటరే వెళ్ళింది. ముందు రోహిత్ యాజ్ అ క్యాప్టెన్ ఉండే అని స్కోర్ చెయ్యకపోయినా టీమ్ మ్యాచెస్ గెలుస్తుండే. సో అంత పెద్ద ప్రాబ్లం లేకుండే. బట్ ఇప్పుడు రోహిత్ క్యాప్టెన్ కాదు. అండ్ రోహిత్ మోర్ ఓవర్ ప్లేయింగ్ 11లో ఉండే ప్లేయర్ కూడా కాదు. ఇన్ఫ్యాక్ట్ రోహిత్ని వాళ్ళు యూజ్ చేసేది యాజ్ అన్ ఇంపాక్ట్ ప్లేయర్. ఇంపాక్ట్ ప్లేయర్ మీనింగే వచ్చి ఇంపాక్ట్ ఇవ్వడం. అందులో ఈ టార్గెట్కి కూడా వచ్చి 12 balls 13 runs కొట్టి అవుట్ అయిపోవడము స్ట్రగలే అనిపిస్తుండే. ఒక్క 6 పోయింది. అందులో ఆ ఒక్క 6 కూడా నో బాల్, ఫ్రీ హిట్ బాల్ ఉండే హర్షిత్ రానా దాంట్లో. అది ఫుల్ టాస్ వేసిండు రానా. మేబీ అందుకే 6 పోయిందేమో. ఐఎమ్ నాట్ డౌటింగ్ రోహిత్ శర్మ కేపబిలిటీ, బట్ స్టిల్ రోహిత్ శర్మ పర్ఫార్మెన్సే లేదు అసలు. ఇలా పోతే గోయింగ్ ఫార్వర్డ్ ఐ డౌట్ హార్దిక్ పాండే ఆ స్ట్రాంగ్ కాల్ తీసుకోగలుగుతాడా రోహిత్ని డ్రాప్ చేయడం టీంలో నుండి అని. ఎందుకంటే ఇలా ఓపెనింగ్ వీళ్ళది ఇలానే నడుస్తే ఏ టీంకైనా
ఒక ఛాన్స్ అయితే ఉంటుంది ఎర్లీ ఆన్ వికెట్ వస్తే మేబీ ప్రెషర్లో పెట్టవచ్చు. ఇప్పుడు ఈ రోజు అంటే రికల్టన్ ఆడిండు, ఫస్ట్ మ్యాచ్ పర్ఫార్మెన్స్ వచ్చింది రికల్టన్ది, 50 కొట్టిండు, 62 నాట్అవుట్ ఉండే ఈరోజు 41 బాల్స్లో, అందులో 5 సిక్సెస్, నరేన్ని కూడా టేక్ ఆన్ చేసిండు, నరేన్ని హిట్ చేసిండు. సో రికల్టన్ ఈరోజు పర్ఫామ్ చేసిండు. బట్ ఇదే టార్గెట్ 116 ప్లేస్లో 170 ఉండుంటే సేమ్ రోహిత్ శర్మ ఇలానే అవుట్ అయ్యి రికల్టన్ పర్ఫార్మెన్స్ రాకపోతే అప్పుడు ఎంఐ చేజ్ చేస్తుండేనా, అది ఇంకా డౌట్. ఎందుకంటే ముందు మ్యాచెస్ ఇదే అయింది, చేజ్ చేయలేరు. మొన్న మ్యాచ్లో అలానే ఉండే, రోహిత్ అవుట్ అండ్ రికల్టన్ అవుట్ అండ్ పైనుంచి ఓపెనర్స్ పర్ఫార్మెన్సే లేకుండే చేజ్ చేయడం చాలా కష్టమైపోయింది. మిడిల్ ఆర్డర్ కూడా హార్దిక్ పాండ్యా ఆడిన లాస్ట్ మ్యాచ్ టెస్ట్ మ్యాచే ఆడిండు లాస్ట్ టైం, 17 balls 11 runs. సూర్య వచ్చి మెల్లగా ఆడిండు, సూర్య కూడా స్ట్రగుల్ ఉండే, తిలక్ అవుట్ అయిపోయిండే. సో ఎంఐది కూడా ఈరోజు మ్యాచ్ గెలిచిండ్రు, కంబ్యాక్ అనవచ్చా ఇది అంటే నేనైతే అన్నాను కంబ్యాక్ అని. బికాస్ కేకేఆర్ నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం కాంపిటీషన్ లేకుండా మ్యాచ్, వన్ సైడ్ మ్యాచ్ ఉండే. సో ఎంఐకి స్ట్రగులే లేకుండా ఎక్కడ సరే ఇది అయిపోతే మేబీ ఇక్కడ వికెట్స్ పోతే ఛాన్సెస్ క్రియేట్ అయితే ప్రెషర్లోకి వస్తారు అని అలా ఎక్కడ అనిపించలేదు. మ్యాచ్లో ఛాన్సే లేకుండే, 116 టార్గెట్లో ఏ టీం అయినా ప్రెషర్ తీసుకోదు. ఇంకా అలాంటి ట్రాక్లో అయితే ఇట్ వాజ్ జస్ట్ అ పీస్ ఆఫ్ కేక్ ఎంఐకి చేజ్ చేయడం. కోల్కతా కూడా గోయింగ్ ఫార్వర్డ్ ఎలా అయినా పర్ఫామ్ చేయాలి. మిడిల్ ఆర్డర్ ఏం ఆడుతుందో అసలు వాళ్ళది సేమ్ సిఎస్కే లాగానే ఉంది. సిఎస్కేలో ఆ పేర్లు కూడా లేరు, పెద్ద పెద్ద పేర్లు మిడిల్ ఆర్డర్లో ఎవరెవరో విజయ్ శంకర్, దీపక్ కూడా అసలు అలాంటి ప్లేయర్స్ ఉన్నారు. ఇక్కడ మంచి ప్లేయర్స్ ఉన్న పర్ఫార్మెన్స్ సేమ్ అదే ఉంది. ఎంఐది కూడా ఇది ఓకే, ఈ మ్యాచ్ గెలిచింది. బట్ గోయింగ్ ఫార్వర్డ్ చూడాలి ఎంఐ ఏమవుతుందో. నాకైతే అంత నమ్మకం లేదు ముంబైదైనా, చూసాం ఇది కంబ్యాక్ అంటే అయితే ఐ డోంట్ అగ్రీ. కంబ్యాక్ అయితే కాదు ఇది ఆబ్వియస్గా. నెక్స్ట్ మ్యాచ్ ఎందుకంటే వీళ్ళకి లక్నోతో ఉంది, అది కూడా లక్నో హోమ్ గ్రౌండ్. లక్నో యాజ్ అ యూనిట్ చూస్తే బౌలింగ్ బాగా క్లిక్ అయిందని మొన్న కూడా అన్నాను. గోయింగ్ ఫార్వర్డ్ చూడాలి ఇంకో 2-3 మ్యాచెస్ లక్నో ఇదే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తే థ్రెట్నింగే ఉంటారు ఆబ్వియస్గా. నెక్స్ట్ మ్యాచ్ ఎంఐ ఓపెనర్స్ ఇలా రోహిత్ అవుట్ అయ్యి ఫస్ట్ స్టార్టింగ్లోనే వికెట్ ఇచ్చేసిందంటే లక్నోకి ఇది ఆబ్వియస్గా వాళ్ళు ఇలా వికెట్స్ వస్తాయితే స్టార్టింగ్లో లక్నో బౌలింగ్ అటాక్ కూడా డెడ్లీ. శార్దుల్ ఠాకూర్ లార్డ్ అని అయితే ఊరికే అన్నాం, ఓవర్లో 2 వికెట్లు తీసే అతను. ఇలా రోహిత్ ఒక వికెట్ రికల్టన్ వస్తే వాళ్ళు కూడా ఈజీగా రెస్ట్రిక్ట్ కూడా తక్కువ చేశారు. చేజ్ చేయడానికి వాళ్ళ దాంట్లో ఆ ఇద్దరు బ్యాట్స్మెన్స్ అయితే ఉన్నారు, పూరన్, మిచెల్ మార్ష్. వాళ్ళిద్దరు ఆడకపోతే ఏమైతే టీంలో అది చూడాల్సిందే. ఎందుకంటే వేరే వాళ్ళది ఇంకా పర్ఫార్మెన్స్ రాలే, ఒక మిల్లర్ తప్ప. ఇంకా ప్లేయర్స్ ఉన్నారు పర్ఫామ్ చేయడానికి, పంత్, ఆయుష్ బడోని, వీళ్ళది కూడా పర్ఫార్మెన్స్ రావాలి. బట్ ఎంఐది కూడా ఒక 2-3 మ్యాచెస్ చూస్తే తెలిసిపోతుంది ఎలా అయినా. ఎల్ఎస్జీ, ఆర్సీబీ అండ్ డీసీ ఈ 3 మ్యాచెస్ ఉన్నాయి ముంబైకి నెక్స్ట్. ఈ 3లో అట్లీస్ట్ 2 గెలిస్తే అప్పుడు చెప్పొచ్చు ఎస్ ఇది కంబ్యాక్, ముంబై ఈజ్ అ థ్రెట్నింగ్ అండ్ అ టీమ్ టు వాచ్ గోయింగ్ ఫార్వర్డ్ అని మనకి ప్లే ఆఫ్లో. బట్ అప్పటి వరకు అయితే ఐ డోంట్ థింక్ సో ఇది కంబ్యాక్ అని. అండ్ కేకేఆర్ ఇన్ఫ్యాక్ట్ ఈరోజు ఇంత పెద్ద లాస్ అయినాక లాస్ట్ ప్లేస్లో ఉన్నారు పాయింట్స్ టేబుల్లో, అండ్ ఎంఐ 6th వచ్చింది. ఈ 6 నుంచి 10th వరకు చూసుకుంటే ప్రతి టీం 3 మ్యాచెస్ 1 win 2 lost, అందరు అలానే ఉన్నాయి. ఎంఐ, ఎస్ఆర్హెచ్, సిఎస్కే, కేకేఆర్, ఆర్ఆర్ సేమ్ ఉట్టి నెట్ 100 పైన కింద పైన ఉన్నారు అంతే. ఈ 5 టీమ్స్లో ఏ టీం ప్లే ఆఫ్ లేదంటే అట్లీస్ట్ ఆ టాప్ 5 లీగ్లోకి వస్తుంది అనుకుంటే గోయింగ్ ఫార్వర్డ్ నాకు ఎంఐ మీద అంత కాన్ఫిడెన్స్ లేదు, సిఎస్కే మీద లేదు, కేకేఆర్ లేదు, ఆర్ఆర్ లేదు. టు బీ ఆనెస్ట్ నాకు ఎస్ఆర్హెచ్ పైన ఉంది ఆ కాన్ఫిడెన్స్, అది కూడా మరీ ఎక్కువ లేదు ఎస్ఆర్హెచ్ పైన కూడా. జస్ట్ బికాజ్ ఎస్ఆర్హెచ్ ఆ బౌలింగ్తో వీళ్ళైతే గెలవలేరు. ఎస్ఆర్హెచ్ ఏ మ్యాచ్ గెలవలేదు బౌలింగ్తో, బౌలింగ్ ఏం లేదు అసలు. వీళ్ళు గెలిస్తే బ్యాటింగ్తోనే గెలవాలి. ఆ బ్యాటింగ్ గోయింగ్ ఫార్వర్డ్ మళ్ళీ ఆ 200, 250 ఆ జైగాంటిక్ స్కోర్స్ చెయ్యగలుగుతారు అంటే అప్పుడు ఎస్ఆర్హెచ్ కూడా వెళ్ళొచ్చు. లేదంటే నేను ఈ టాప్ 5లో నుండే ఏదైనా 4 అనుకుంటున్నా. అంత ఈజీ ఉండదు ఐపీఎల్ ఎవ్రీ ఇయర్, ఆబ్వియస్గా చేంజెస్ అవుతాయి. చూడాలి గోయింగ్ ఫార్వర్డ్ ఏమవుతుందో. బట్ నాకైతే కింది నుంచి హైలీ డౌట్ ఏ టీం అయినా వస్తుందని. ఓన్లీ ఎస్ఆర్హెచ్ పైన ఉందా కాన్ఫిడెన్స్. పైనుంచి ఏదైనా టీం కిందికి వస్తుందంటే జీటీ అనిపిస్తుంది. వేరే అన్ని టీమ్స్ స్ట్రాంగ్ ఉన్నాయి. ఇప్పుడు ఆల్మోస్ట్ 2 మ్యాచెస్ 3 మ్యాచెస్, ఇన్ఫ్యాక్ట్ పంజాబ్ అయితే ఒకటే మ్యాచ్ అయింది. చాలా జల్దీ చెప్పడం ఏ టీం ఎలా పర్ఫామ్ చేస్తుంది గోయింగ్ ఫార్వర్డ్ అని. బట్ స్టిల్ 7 మ్యాచెస్ ప్రతి టీం అయినాక అప్పుడు ఒక క్లియర్ పిక్చర్ కూడా ఉంటుంది. అప్పుడు కొంచెం అనలైజ్ చేయడానికి బెటర్ కూడా ఉంటుంది ఛాన్సెస్. ఇప్పుడు ప్రెడిక్ట్ చేసినా చెప్పలేము. ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ ముంబైది ఇదే కంబ్యాక్ అనుకోని నెక్స్ట్ 2-3 మ్యాచెస్ లైన్గా గెలిస్తే అయిపోయింది, ముంబై వెళ్ళిపోతుంది పైనకి. ఎస్ఆర్హెచ్ అయినా సేమ్, ఆర్ఆర్ నిన్న సిఎస్కేతో గెలిచింది, వాళ్ళు ఇదే కంటిన్యూ చేసినా అయిపోతుంది. ఇప్పుడు లేదు, సిఎస్కే నెక్స్ట్ మ్యాచ్ హోమ్ గ్రౌండ్లో ఉంది, అక్కడ నుంచి వాళ్ళు కంబ్యాక్ చేసినా వాళ్ళు కూడా రావచ్చు, చెప్పలేము. అట్ ది ఎండ్ ఐపీఎల్ ఇది ఇంత జల్దీ అయితే ప్రెడిక్ట్ చేయలేము. బట్ స్టిల్ నేనైతే అనుకునేది ఉట్టి ఎస్ఆర్హెచ్ఏ మేబీ పైనకి రాగలుగుతుంది, వేరే టీం రా. ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం.
అండ్ రేపటి మ్యాచ్కి వచ్చేస్తే లక్నో వర్సెస్ పంజాబ్. ఫస్ట్ మ్యాచ్ అనుకుంటేది లక్నో హోమ్ గ్రౌండ్లో. పంజాబ్ ఐఎమ్ గోయింగ్ విత్ పంజాబ్. పంజాబ్ ఒకటే మ్యాచ్ ఆడింది, లక్నో 2 ఆడినరు. రెండిట్లో ఒక్కటి గెలిచిండ్రు, ఒకటి ఓడిపోయింది. బట్ నేనైతే రేపు పంజాబే గెలుస్తుంది అనుకుంటున్నాను. బికాజ్ పంజాబ్ ఆ ఫస్ట్ మ్యాచ్ గెలిచింది కూడా, ఐ మీన్ వాళ్ళ దగ్గర బ్యాటింగ్ స్ట్రెంత్ బాగుంది, ఇంకా అందరిది పర్ఫార్మెన్స్ వచ్చింది. ఇక్కడ అదే సేమ్ లక్నోది చూసుకుంటే ఉట్టి 2 మ్యాచెస్లో ఇద్దరే పర్ఫామ్ చేసింది, పూరన్, మిచిల్ మార్ష్. ఇద్దరివి 50s వచ్చినాయి. వేరే వాళ్ళు రన్ స్కోర్ చేయాలి, మేబీ లా ఆఫ్ యావరేజ్ అలా చూసుకుంటే రేపు స్కోర్ చేస్తారేమో, ఎందుకంటే వీళ్ళిద్దరు కూడా స్కోర్ చేయరేమో లా ఆఫ్ యావరేజ్ పైన, చెప్పలేము. అలా అని నేనైతే అనుకునేది పంజాబ్. లెట్స్ సీ రేపు ఏమవుతుందో. అయ్యర్ పైన చాలా నమ్మకం ఉంది, చూద్దాం ఏమవుతుందో అయ్యర్ వర్సెస్ రిషబ్ పంత్. సో అంటిల్ దెన్ మీకు ఈ క్రికెట్ సోది నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.